జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు. తన పత్రిక ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా వైకాపా నాయకుల చేత రోజుకో అబద్ధ ప్రచారం, పోటుకో డ్రామా అన్నట్టుగా పనిచేస్తున్నారు. మరి నిన్న మొన్న చూసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలోనే 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పి, అదేవిధంగా సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని చెప్పి, సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నామని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారు విశ్వాసఘాతకుడు, ఆయన మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయని చెప్పి కూడా సినిమా డైలాగ్ కూడా చెప్పారు. వీటంటే కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేకుండా, ఓర్వలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైకాపా నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, అప్పుల గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి అడుగుతున్నా. విశ్వాసఘాతకుడు అంటే జగన్మోహన్ రెడ్డి తప్ప చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం హామీలు ఇచ్చినా తప్పకుండా అమలు చేసినటువంటి సమర్థత ఆయనకు ఉంటుంది, చేసినటువంటి చరిత్ర అయింది. మీ మాదిరి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలను మోసగించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అప్పులు చేసినా కూడా అవన్నీ కూడా సద్వినియోగం చేయడం జరిగింది. మీలాగా అప్పులు చేసి పక్కదారి పట్టించి దోపిడీ చేసుకోవడం లేదు. మరి ఈరోజు ఒకసారి వాస్తవాలకు వెళ్తే, కూటమి ప్రభుత్వం 7 నెలల లోపల ఆర్బీఐ నుంచి 74,287 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తున్నారు. వాస్తవంలో ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కేవలం 42,237 కోట్లు మాత్రమే అప్పుగా తీసుకోవడం జరిగింది. ఇందులో సుమారుగా 20,540 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా జగన్ చేసిన అప్పులు కట్టాల్సిన వడ్డీ కూడా సంవత్సరం 2,100 కోట్లు కట్టాల్సి ఉంది. మరి ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తీసుకున్నామని చెప్పి దాని కూడా లెక్కలు చెప్తున్నారు. ప్రపంచ బ్యాంకు అమరావతికి ఇచ్చేటువంటి 15,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులేవి, దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు అది. అదేవిధంగా అమరావతి భవనాల నిర్మాణం కోసం హడ్కో నుంచి 11,000 రూపాయలు అప్పు తీసేస్తామన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం కాదు, సిఆర్డీఏ వాళ్ళు హడ్కో నుంచి రుణం పొంది అమరావతి భవనాలు కట్టుకొని, ఆ తర్వాత అమరావతిలో ప్రభుత్వ వాటాకు వచ్చే భూమిలో మిగిలిన భూమిని అమ్మి వాళ్ళు కట్టుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉండదు. వాస్తవాలు దీన్ని పక్కన పెట్టి ఈరోజు అప్పులు చేసింది 1,19,000 కోట్ల రూపాయలు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాల్లో ఆల్రెడీ కొన్ని పథకాలు మేము అమలు చేశాం. ఆర్థిక ఇబ్బందులను కూడా 199 అన్నా క్యాంటీన్లు
పునఃప్రారంభించాం. అదేవిధంగా దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరానికి ఉచిత సిలిండర్లు కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచి ప్రతి నెల 1వ తారీఖున హాలిడే అయితే ముందు రోజే కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మిగిలిన సూపర్ 6 పథకాలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు అంతమంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దశల వారీగా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసి తీరుతాం. దీనికి జగన్మోహన్ రెడ్డి కానీ అదేవిధంగా వైకాపాకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. మీ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం కూడా మాకు అంతకంటే కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీ గురించి చూసుకుంటే నవరత్నాలు అని చెప్పి మోసాలు చేశారు. మీరు పెంచుతానని చెప్పినట్టు 1,000 రూపాయల పెన్షన్ను పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. సంవత్సరం 250 అంటూ 5 సంవత్సరాలు తీసుకున్నారు. సిగ్గు లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన 1 నెల లోపలనే మరి 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచడం జరిగిన విషయాన్ని మీరు గుర్తించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మద్యపాన నిషేధం అన్నారు, తూట్లు పొడిచారు. సంక్షేమ పథకాలు తూట్లు పొడిచే చరిత్ర మీది. అమ్మ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టారు. అన్ని పథకాల్లో కూడా షరతులు విధించి కరెంట్ ఛార్జీలు పెంచి రకరకాల షరతులు పెట్టి లక్షలాది మందిని సంక్షేమ పథకాలు దూరం చేసినటువంటి చరిత్ర వైకాపా ప్రభుత్వం ఉంది. దీనికి అన్ని కూడా మర్చిపోయి ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి మీరు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీ చరిత్ర చూసేశారు, మీ పరిపాలన చూశారు. ఇంకా మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి మీకు విశ్వసనీయత ఉండదు, ప్రజల నుంచి ఆదరణ ఉండదు. మీరు అధికారంలోకి వస్తామని చెప్పేటువంటి కళ కూడా నిజం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.